ప్రజా కళావేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 27వ తేదీ తిరుపతి జిల్లాలోని సీనియర్ జర్నలిస్టులకు సన్మానం నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్ కవి సీనియర్ జర్నలిస్ట్ అరవ జైపాల్ తెలిపారు. ఇదే కార్యక్రమంలో విశ్రాంత సీనియర్ జర్నలిస్టులకు జీవన సాఫల్య పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీడియా రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు ఈ సన్మానానికి అర్హులన్నారు. సీనియారిటీని ప్రధానంగా తీసుకుంటామన్నారు. అలాగే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మరో 5 మంది ప్రముఖ జర్నలిస్టులను సైతం ప్రత్యేక ఆహ్వానితులుగా సన్మానించడం జరుగుతుందని తెలిపారు. ఈసారి మరో ప్రత్యేకమైన కార్యక్రమం ప్రజా కళావేదిక శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా జర్నలిస్టులతో పాటు పలు రంగాల్లో ప్రముఖులైన వారిని సన్మానం చేయాలని నిర్ణయించామన్నారు. ప్రధానంగా సాహిత్య రంగం, నృత్యం, మిమిక్రీ, వైద్య వృత్తి, నాటక రంగం, మిమిక్రీ, జానపదం తదితర రంగాల నుంచి కూడా మరో 25 మందికి ఈ సన్మానం ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ 9885460041 నెంబర్కు వివరాలు పంపితే కమిటీ నిర్ణయం మేరకు సమాచారం ఇస్తామన్నారు. ఆగస్టు 22లోగా పూర్తి చేసిన బయోడాటాను పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా కళావేదిక మహిళా అధ్యక్షురాలు రాళ్లపల్లి రజని పాల్గొన్నారు. తిరుపతి జిల్లా మొత్తం నుండి కూడా మనము సీనియర్ జర్నలిస్టుని సన్మానించాలా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం నిర్ణయించుకున్నాం. కమిటీ కూడా దానికి ఆమోద వేసింది. ఆగస్టు 27 కానీ 28 కానీ ఈ కార్యక్రమం అయితే ఈ కార్యక్రమం స్పెషల్ ప్రధానమైనటువంటి ప్రముఖ సినీ హీరోలు ఒకరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. లేదంటే ఒక సీనియర్ మరి కళాకారులు ఈ కార్యక్రమానికి రావడానికి డేట్ అయితే ఇచ్చారు. మరి 27 డేట్ ఇస్తే ఖచ్చితంగా సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖ హీరో ఈ కార్యక్రమంలో ద్వారా ఈసారి సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఏంటి ఈసారి ఎందుకు రెస్పెక్ట్ పెట్టి చెప్పాల్సి వస్తుందంటే, ఖచ్చితంగా సీనియర్ జర్నలిస్ట్ అనేటువంటి వాళ్ళే కాకుండా జర్నలిస్టుకు సంబంధించి సీనియర్లు 5 మంది, ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళ సీనియర్లు 5 మందికి, ఫోటో జర్నలిస్టు 5 మందికి, వీడియో జర్నలిస్ట్కి 5 మందికి, సబ్ ఎడిటర్స్ కి 5 మందికి, మొత్తం 25 మంది జర్నలిస్టులకి సంబంధించిన వారికి మనం సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇందులో ఈసారికి జిల్లా మొత్తం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు అప్లికేషన్ ఫామ్ నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ కి వాళ్ళు వాట్సాప్ లో పెడితే, అంటే అక్రిడేషన్ వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉండాలి. అక్రిడేషన్ ప్రామాణికంగా తీసుకొని 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం పనిచేసేటువంటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అయితే 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని తను రిటైర్డ్ అయితే వాళ్ళకి సీనియర్ జర్నలిస్ట్ కానీ సబ్ ఎడిటర్స్ కానీ వీళ్ళకి ఒక 5 మందికి, ఇద్దరు కలిసి 5 మందికి ఇవ్వడం. అంటే మొత్తం 30 మంది జర్నలిస్ట్ సోదరులకి, మిత్రులకి మన ప్రజా కళావేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఉంటుంది. అది మనము ఎస్వి యూనివర్సిటీ అనుకుంటున్నాము. ఈసారి ఆ ఎస్వి యూనివర్సిటీలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 27, 28 ఉండొచ్చు. అయితే ఈ 30 మందితో పాటు మరికొంతమంది జర్నలిస్ట్ సోదరులతో పాటు సాహిత్యంలో ప్రముఖులైన వారికి ఒకరికి, సంగీతంలో ఒకరికి, నృత్యం కళాకారుని ఒకరికి, చిత్రలేఖనం ఒకరికి, జానపదం కళాకారులు ఒకరికి, మిమిక్రీ ఒకరికి, వైద్య రంగం నుంచి ఒకరికి, ఇంద్రజాలం ఒకరికి, సామాజిక సేవా రంగంలో మరికొంతమందికి కూడా ఈసారికి మనము ఈ సన్మాన కార్యక్రమంలో కలిసి చేయాలని ఒక ఆలోచనతో కమిటీ నిర్ణయించింది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోమని వివరంగా నేను మనవిగా కోరుకుంటున్నాను. నా నెంబర్కి, నా వాట్సాప్ నెంబర్ తెలియజేస్తున్నాను. ఆ నెంబర్కి మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా, అందులో కమిటీ ఆమోదించిన వారికి తప్పనిసరిగా ఈ సన్మాన కార్యక్రమం ఉంటుంది. తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకోండి. 9885460041 మళ్ళీ ఒకసారి చెప్తాను. 988554600041 నెంబర్ వాట్సాప్ నెంబర్కి మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఏ ఒకేషన్ పెట్టండి, ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు?
సాహిత్య రంగంలో కొంతమంది కళను ప్రదర్శించాలని అందరికీ ప్రజల్లో తీసుకెళ్ళాలని అందరూ చూసి ఆనందిస్తారు. కళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఉంది. దీని ఏజ్ గ్రూప్ ఎవరు చెప్పారు సాహిత్య రంగం అంటే లేదు కానీ జర్నలిస్ట్ పెట్టేది ఏజ్ గ్రూప్ అయితే సీనియర్గా కొంచెం మంచి ఆల్రెడీ కొంతమంది మనం అడిగినారు వాళ్ళలో సీనియర్ తప్పే మంచి ఎందుకంటే వాళ్ళ సేవలు కూడా ఉపయోగపడతాయి. జర్నలిస్ట్గా దానికి ఏంటంటే నేను ఒక జర్నలిస్ట్గా ముందుగా మన జర్నలిస్ట్ని సన్మానించాలి. ఎవరు జర్నలిస్ట్ అందరూ ఉపయోగించుకుంటారు కానీ ఆ జర్నలిస్ట్ని మనం ఎవరు అందరూ కూడా గుర్తించరు. అలాంటి కార్యక్రమంలో నేను ఒక జర్నలిస్ట్గా ఉండి జర్నలిస్ట్ మనకి ప్రాధాన్యత ఇవ్వాలని నా ఉద్దేశం. దాని దృష్టి పెట్టుకుని ముందుగా జర్నలిస్ట్ కార్యక్రమం చేశాక అక్టోబర్లో మన జాగ్రత్త కార్యక్రమం